బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ ఆదివారం సోషల్ మీడియాలో తన భర్త తోటి భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకు గురిచేశారు. డిసెంబర్ 14, 2018న వివాహం చేసుకున్న ఈ జంట దాదాపు 6 సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాకు చెందిన టాప్ అథ్లెట్లు వారి వ్యక్తిగత జీవితాలను ఒకసారి చూస్తే క్రీడల్లో బాగా రాణించిన వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడో తేడా వచ్చి భాగస్వామితో విడిపోతున్నారు. అలా విడిపోయిన క్రీడాకారుల గురించి తెలుసుకుందాం. జీవితంలో పెళ్లి ఒక భాగం మాత్రమే, జీవితం కాదు. ఇక కొంతమంది సెలబ్రిటీలు తమ రంగాల్లో బాగా రాణించిన వివాహం విషయంలో మాత్రం ఎక్కడో మనస్పర్ధలతో విడిపోతూ ఉంటారు. ఈ జాబితాలో తాజాగా సైనా కూడా చేరిపోయింది. సైనా కంటే ముందు చాలా మంది క్రీడాకారులు తమ జీవిత భాగస్వాములకు విడాకులిచ్చి తిరిగి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలు చూశాం. ఇక తాజాగా ఆదివారం నాడు ఇండియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ భర్త పారుపల్లి కశ్యప్తో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కాగా ఆమె డిసెంబర్ 18, 2018 కశ్యప్ను పెళ్లాడారు. సుమారు 6 సంవత్సరాల పాటు కలిసి ఉన్న వారి తన పోస్టులో జీవితం మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకువెళుతుందని చెప్పుకొచ్చారు. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత తాను కశ్యప్ పారుపల్లి ఇద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తమ గోప్యతను అర్థం చేసుకుని గౌరవించినందుకు ధన్యవాదాలని ముగించారు సైనా. ఇక కశ్యప్ సైనా నెహ్వాల్ విషయానికి వస్తే వీరిద్దరూ హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్నవారే. ఇక సైనా విషయానికి వస్తే ఆమె గ్లోబల్ ఐకాన్ అయ్యారు. ఒలింపిక్లో కాంస్యం గెలుచుకున్నారు. వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ సాధించారు. కశ్యప్ విషయానికి వస్తే 2014 వరల్డ్ టాప్ 10లో నిలిచారు. కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించారు. తన కెరీర్ ముగిసిన తర్వాత ఆయన 2024 నుంచి కోచింగ్ వృత్తిలోకి దిగారు. బ్యాడ్మింటన్లో టాప్ ప్లేయర్గా నిలిచిన సైనా గతేడాది చివరిలో రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. అయితే సింగపూర్ ఓపెన్లో జూన్ 2023లో ఫస్ట్ రౌండ్లో ఎగ్జిట్ అయిన తర్వాత నుంచి ఆమె ఏ టోర్నమెంట్లోనూ ఆడలేదు. గత ఏడాది గగన్ నారంగ్కు ఇచ్చిన పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు చెప్పారు. 2025 చివరి నాటికి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నట్టు పాడ్కాస్ట్లో తెలిపారు. ఇక సైనా నెహ్వాల్ విషయానికి వస్తే ఇండియన్కు చెందిన మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఒలింపిక్ మెడల్ సాధించి రికార్డు సృష్టించారు. 2012 లండన్లో ఆమె కాంస్యం దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరిన మొట్టమొదటి ఇండియన్ క్రీడాకారిణి కూడా సైనానే. అలాగే BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ గెలిచిన మొదటి ఇండియన్ కూడా సైనానే. గత దశాబ్ద కాలంగా బ్యాడ్మింటన్లో గ్లోబల్ వేదికపై ఇండియా సత్తా చాటారు సైనా. దానికి ఆమెకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియాకు చెందిన హై ప్రొఫైల్ అథ్లెట్లు వ్యక్తిగత జీవితాల్లో ఎందుకో తమ భాగస్వామితో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాలంటే మేరీ కోమ్, ఆన్ హోలర్, ఆన్లర్, కామ్ జంటను చెప్పుకోవచ్చు. మన దేశంలో లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాల గురించి స్పందించారు. మీడియాతో వస్తున్న ఊహాగానాలను ధృవీకరిస్తూ తాను భర్త ఆన్ హోలర్ కామ్తో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇరువురం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు ఆమె ప్రకటించారు. కాగా మేరీ కోమ్ విషయానికొస్తే 6 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ దక్కించుకున్నారు. అయితే ఇతరులతో రొమాన్స్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. హితేష్ చౌదరితో పాటు మరో బాక్సర్ భర్తతో ఆమె అఫైర్స్ గురించి వస్తున్న పుకార్లను ఆమె తోసిపుచ్చారు. ఇక దేశంలోని క్రీడాకారుల విడాకుల విషయానికొస్తే ఇండియన్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహ్వాల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల వివాహం 2020లో జరిగింది. ఈ జంట కొంతకాలం వేర్వేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది మార్చిలో వారు విడాకులు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. విడాకుల ఒప్పందం ప్రకారం చాహల్ ధనశ్రీకి 4,75,00,000 రూపాయల భరణం ఇవ్వడానికి అంగీకరించారు. అయితే చాహల్ ఇటీవలే ఆర్జే హవావాష్తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి బహిరంగంగా చాలాసార్లు కనిపించారట. ఇక మన హైదరాబాద్కు చెందిన సానియా మిర్జా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. టెన్నిస్ ఐకాన్. ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను
హై ప్రొఫైల్ వివాహం చేసుకున్నారు. మీడియాలో ఆమె విడాకులు తీసుకుంటున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయినా దీని గురించి వారిద్దరూ పెదవి విప్పలేదు. ఇక షోయబ్ మాలిక్ విషయానికి వస్తే సానియాతో వివాహం చేసుకోవడానికి ముందు ఆయన పలు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నాడు. మాజీ భార్య ఆయేషా సిద్దికీతో విడాకులు తీసుకోవాలనుకున్నాడు. అది పెద్ద వివాదంగా మారడంతో ఆమె కోర్టుకెక్కడం జరిగిపోయాయి. అయితే ఆమెతో ఎలానో ఒకలా సర్దుబాటు చేసుకుని సానియాను రెండో వివాహం చేసుకున్నాడు. తర్వాత సానియాతో విడిపోయి తిరిగి పాత భార్య ఆయేషా సిద్దికీతో మరోసారి పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్. ఇక మరో క్రికెటర్ శిఖర్ ధావన్ ఆయేషా ముఖర్జీ విషయానికే వస్తే ఆయన ఆస్ట్రేలియాకు చెందిన కిక్ బాక్సర్, ఇద్దరు పిల్లల తల్లి ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు పెళ్లి తర్వాత ఓ బాబు జన్మించాడు. బాబుకు జోరావర్ అని పేరు పెట్టారు. అటు తర్వాత ఈ జంట 2021లో విడిపోయారు. 2023లో ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. కాగా ఇద్దరికీ సంస్కృతి సంప్రదాయాల విభేదాల కారణంగా విడిపోయినట్లు చెబుతున్నారు. ఇక మరో క్రికెటర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన మోడల్ నటి నటాసా స్టాన్కోవ్ల మధ్య రిలేషన్షిప్ గత ఏడాది జూలైలో ముగిసింది. ఇక వీరి నిశ్చితార్థం 2020 ప్రారంభంలో జరిగింది. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు అగస్త్య జూలై 30, 2020లో జన్మించాడు. రాజస్థాన్లో వ్యాలంటైన్ డే రోజు 2023లో తన వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా ఇరువురు పరస్పర సమ్మతంతో విడిపోయారు. ఇక మరో క్రికెటర్ దినేష్ కార్తిక్ నిఖితా వంజరా విషయానికొస్తే ఆయన మొదటి వివాహం పలు వివాదాలకు దారితీసింది. తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితను దినేష్ కార్తిక్ 2007లో వివాహం చేసుకున్నాడు. అయితే దినేష్ టీమ్మేట్ మురళీ విజయ్కు ఆమె దగ్గర కావడంతో వివాదం మొదలైంది. వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ కొనసాగుతోందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. తర్వాత చూస్తే అవి నిజమయ్యాయి. వంజరా తర్వాత విజయ్ను పెళ్లాడింది. ఎదురు దెబ్బలు తిన్న దినేష్ కార్తిక్ తర్వాత స్క్వాష్ ఛాంపియన్ దీపికా పల్లికల్కు దగ్గరయ్యాడు. 2015లో ఇరువురు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కవలలు ఉన్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆయన భార్య ఆర్తి అహ్లవత్ విడాకులు తీసుకుంటున్నట్టు పెద్ద ఎత్తున పుకార్లు వెలువడ్డాయి. 20 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ జంట తాజాగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే సెహ్వాగ్ ఆయన భార్య ఇరువురు గత కొన్ని నెలలుగా వేరువేరుగా నివసిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇటు సెహ్వాగ్ కానీ ఆయన భార్య కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇండియాకు చెందిన మరో క్రికెటర్ ఇండియన్ టీంలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని తీసుకుంటే ఆయన భార్య హసీనా జహాన్తో 2018లో వేరుపడ్డారు. షమీపై ఆయన భార్య పలు రకాల ఆరోపణలు గుప్పించారు. గృహహింసకు పాల్పడ్డమే కాకుండా పలువురితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని వెల్లడించింది. కాగా వీరి విడాకుల కేసు దేశంలోనే పలు కోర్టుల్లో చక్కర్లు కొడుతోంది. విడాకుల తర్వాత ఆమెకు జీవనాధారంతో పాటు ఇతర చట్టపరమైన అంశాలకు సంబంధించి కేసు ఇంకా పరిష్కారం కాలేదు. కోర్టుల్లో కేసు అలా కొనసాగుతూనే ఉంది. ఇక విడాకుల జాబితాలో సైనా కూడా చేరడం చాలా మంది షాక్కి గురై ఉంటారు. ఇక క్రీడాకారిణిగా ఇండియాకి ఎంతో పేరు తెచ్చిన ఆమె ప్రయాణం సుఖంగా సాగాలని కోరుకుందాం.